హలో హాయ్ అండి. ఇవాళ నేర్చుకునేది ఏంటి టాపిక్ అంటే యాక్షన్స్ ఎట్లా చెప్పాలి పిల్లోడు. అసలు ఏమైనా చూస్తున్న వర్బ్స్, యాక్షన్స్, యాక్టివిటీస్, ఎవరైనా చేస్తున్న యాక్షన్స్ని మనం క్వశ్చన్ అడిగితే ఎట్లా చెప్పాలి అనేది వాళ్ళు నేర్చుకుందాం. ఎట్లా అంటే కామన్గా మనం ఒక పర్సన్ ఏం చేస్తున్నాడు అని ఆ పిల్లోడిని క్వశ్చన్ అడిగితే ఆ పిల్లోడు ఆ పర్సన్ చేసే యాక్టివిటీ గురించి, ఆ యాక్షన్ గురించి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోడు ఒక పర్సన్ లైక్ ఫుడ్ తింటున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పిల్లోడిని ఆ పర్సన్ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అడిగితే ఆ పర్సన్ ఫుడ్ తింటున్నాడు అని చెప్పేలాగా మనం పిల్లోడిని ట్రైన్ చేయాలన్నమాట. ఎట్లా చెప్పాలి, ఎట్లా టీచింగ్ చేయాలనేది చెప్పుకుందాం ఇవాళ. What the boy is doing? Fighting. Yes. Okay. Look at what the girl is doing? Cutting. Yes. Okay. What the boy is doing? Brushing. Yes. Okay. What the boy is doing? Running. Yes. Okay. What the girl is doing? Sleeping. Yes. Okay. What the girl is doing? Listening. Yes. Okay. What the boy is doing? Swinging. Yes. Okay. What the boy is doing? Shouting. Yes. Okay. What the boy is doing? Swimming. Yes. Okay. What the boy is doing? యాక్షన్ కార్డ్స్ ఏంటంటే కొన్ని Yes. What the boy? స్లీపింగ్కి సంబంధించినవి, రన్నింగ్కి సంబంధించినవి, ఈటింగ్కి సంబంధించినవి, ఇట్లాంటి కొన్ని యాక్షన్ కార్డ్స్ మీకు దొరుకుతాయి. మీరు కొన్ని ప్రిపేర్ చేసుకోవడమో లేకపోతే కొనుక్కోవడం ఏదో ఒకటి చేయండి. దీని తర్వాత ఏంటంటే యాక్షన్ తర్వాత యాక్షన్లో ఏంటంటే రెండు లెవెల్స్ మనం ఫాలో అవ్వాలి. ఒకటి ఏంటి అంటే జనరల్ యాక్షన్స్, ఒకటి ఏంటంటే పర్టికులర్ యాక్షన్స్. ఇప్పుడు జనరల్ యాక్షన్స్ ఎట్లా అంటే ఒక పర్సన్ తింటున్నాడు, ఆ పర్సన్ ఏం చేస్తున్నాడని మనం పిల్లోడిని క్వశ్చన్ చేస్తే పిల్లోడు ఆ పర్సన్ని చూసి తింటున్నాడు అని చెప్పడం జనరల్ యాక్షన్స్. ఇంకోటి ఏంటంటే పర్టికులర్ యాక్షన్ ఎట్లా అంటే ఆ పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే ఆ పర్సన్ బనానా తింటున్నాడు అని చెప్పేసి పర్టికులర్గా ఏం తింటున్నాడో కూడా చెప్పేలాగా పిల్లోడు మనకు చెప్పడం ఏంటంటే అది పర్టికులర్ యాక్షన్ అనమాట. సో మనం ఏంటంటే ఫస్ట్ జనరల్ యాక్షన్ చెప్పాలి, దెన్ పర్టికులర్ యాక్షన్ చెప్పాలి. ఇంకొక థింగ్ ఏంటి అంటే పర్టికులర్ యాక్షన్తో పాటు డిస్టెన్స్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లోడు మన ముందు క్వశ్చన్, ఇప్పుడు మనం పిల్లోడిని ఒక క్వశ్చన్ అడిగితే మన ముందు చూసి ఒక యాక్షన్ చెప్పడమేమో షార్ట్ డిస్టెన్స్ అనమాట. ఎందుకంటే పిల్లోడు కళ్ళ ముందు ఆ పర్సన్ ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు కాబట్టి నువ్వు క్వశ్చన్ అడుగుతావు, అక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో పిల్లోడు ఆ పర్సన్ని చూస్తాడు, త్రూ అబ్జర్వేషన్ చేస్తాడు, చెప్తాడు. అట్లా కాకుండా పిల్లోడు కొంచెం దూరంలో ఉన్న యాక్షన్ని కూడా చెప్పగలగాలి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పక్క రూమ్లో ఒక పర్సన్ ఏదో గేమ్ ఆడుకుంటున్నాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పిల్లోడు ఆ పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే పక్క రూమ్లోకి వెళ్ళి చూసి వచ్చి మనకు చెప్పేలాగా అనమాట. దీనివల్ల ఏంటంటే పిల్లోడికి అటెన్షన్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, కొంచెం అటెన్షన్ ఇంప్రూవ్ అవుతుంది, కొంచెం ఏంటంటే డైవర్షన్ కొంచెం తగ్గిపోతుంది, కొంచెం మెమొరీ స్పాన్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ని ఈజీగా బిల్డ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జనరల్ యాక్షన్ ఎట్లా చెప్తాం. ఫస్ట్ స్టెప్ జనరల్ యాక్షన్ ఏంటంటే కామన్గా ఒక ఫ్లాష్ కార్డ్ ఏదో ఒకటి యాక్షన్ కార్డ్ తీసుకోండి. యాక్షన్ కార్డ్ తీసుకున్న తర్వాత ఆ పర్సన్ చూపిస్తూ ప్రాంప్ట్ ఇస్తూ చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లోడు అసలు ఇది రన్నింగ్ చేస్తున్న క్వశ్చన్ ఆన్సర్ చేయాలన్న థాట్ పిల్లోడికి ఉండదు. సో మీరే క్వశ్చన్ చేయండి, దెన్ ప్రాంప్ట్ ఇస్తూ ఆన్సర్ చెప్పేలాగా ప్రాంప్ట్ ఇవ్వండి. అట్లా రిపీటెడ్ యాక్షన్స్ చేస్తూ ఏంటంటే ఒక 4-5 కార్డ్స్ తీసుకోండి. ఇనిషియల్గా 4-5 కార్డ్స్ తీసుకోండి. 4-5 కార్డ్స్ తీసుకొని క్వశ్చన్ రేస్ చేయండి, దెన్ ప్రాంప్ట్ ఇస్తూ పిల్లోనితో ఆన్సర్ చెప్పేలాగా ప్రాక్టీస్ చేయండి. అట్లా మల్టిపుల్ టైం చేసిన తర్వాత ఏంటంటే ప్రాంప్ట్ ఆపేసి ఓన్లీ క్వశ్చన్ చేసేలాగా మీరు ఓన్లీ క్వశ్చన్ చేయండి. అప్పుడు పిల్లోడు ప్రాంప్ట్ ఇస్తున్నాడు అలాగే చెక్ చేయండి. ప్రాంప్ట్ ఇస్తున్నాడు అనుకుంటే మీరు కంప్లీట్గా ప్రాంప్ట్ ఆపేసి ఓన్లీ క్వశ్చన్ అడగడం అట్లా ప్రాక్టీస్ చేయించండి. అట్లా రిపీటెడ్గా క్వశ్చన్ తర్వాత పిల్లోడు ఆన్సర్ చేస్తున్నాడు, క్వశ్చన్ తర్వాత ఆన్సర్ చేస్తున్న తర్వాత ప్రతి యాక్షన్ని పిల్లోడు ఆన్సర్ చేయాలి, దెన్ చేసి చూపించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాప్ యాక్షన్ కార్డ్ చూపిస్తున్నారు, దెన్ క్వశ్చన్ అడుగుతున్నారు, పిల్లోడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి మీరు అడగండి. పిల్లోడు క్లాప్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆన్సర్ చెప్తాడు, దెన్ మళ్ళీ పిల్లోనితో మీరు ఆ క్లాపింగ్ చేయించాలి. ఇక్కడ ఏంటంటే మీరు క్వశ్చన్ చేస్తున్నారు, పిల్లోడు ఆన్సర్ చేస్తున్నాడు, పిల్లోనితో సేమ్ యాక్టివిటీని మనం రిపీట్ చేపిస్తుంటాం అనమాట. అట్లా అన్ని యాక్షన్స్ పిల్లోనితో చేయించండి. అట్లా చేసిన తర్వాత పిల్లోడు ఏంటంటే అర్థమైపోద్ది, మీరు ఈ క్వశ్చన్ చేస్తే మనం ఈ ఆన్సర్ చెప్పాలి, ఆ పర్సన్ చేస్తున్న యాక్టివిటీ గురించి, ఆ యాక్షన్ గురించి, ఆ చేస్తున్న వర్క్ గురించి చెప్పాలి అని చెప్పేసి పిల్లోడికి అర్థమవుతుంది అనమాట. తర్వాత ఏంటి అంటే పర్టికులర్ యాక్షన్స్.
పర్టికులర్ యాక్షన్స్ అంటే ఇప్పుడు మనం ఈటింగ్ అనేది నేర్పించినాం యాక్షన్. ఒక పిల్లోడు ఏం చేస్తున్నాడు, ఆ నాన్న ఏం చేస్తున్నాడు, అమ్మ ఏం చేస్తుంది, ఫ్రెండ్ ఏం చేస్తున్నారు, తాత ఏం చేస్తున్నాడు ఇట్లా అని అడిగితే పర్టికులర్ యాక్షన్ చెప్పాడు. తింటున్నాడు అని చెప్పేసి చెప్తాడు. తాత ఈటింగ్, అమ్మ ఈటింగ్ అని చెప్పేసి చెప్తాడు. దెన్ పర్టికులర్ యాక్షన్ ఏంటంటే అసలు తాత ఏం తింటున్నాడు. ఓకే, తాత బనానా ఉంది కాబట్టి బనానా తింటున్నాడు. అమ్మ ఏం చేస్తుంది, అట్లా ఆ పర్సన్ ఏం తింటున్నాడు, ఆ పర్సన్ ఏం ఆడుతున్నాడు, ఆ పర్సన్ ఏం చేస్తున్నాడు ఏంటంటే పర్టికులర్గా చెప్పేవి కొన్ని ఉంటాయి అన్నమాట. ఇవేంటంటే జనరల్ యాక్షన్స్తో పాటు ఈ పర్టికులర్ యాక్షన్స్ కూడా వచ్చిన తర్వాత ఇంకొకటి ఏంటంటే డిస్టెన్స్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక పిల్లోడు ఉన్నాడు, వాళ్ళ తాతయ్య బనానా తింటున్నాడు అనుకోండి. మనం పిల్లోడిని తాతయ్య దగ్గర తీసుకెళ్ళి ఆ తాతయ్య ఏం చేస్తున్నాడు అని చెప్పేసి క్వశ్చన్ రేజ్ చేస్తాం. పిల్లోడు అక్కడ చూస్తాడు, ఓకే తాతయ్య బనానా తింటున్నాడు అని చెప్పేసి మీకు ఆన్సర్ చెప్పేస్తాడు. ఇప్పుడు ఏంది, ఇదంతా పిల్లోడు ముందే జరుగుతుంది కాబట్టి ఈజీగా మీరు క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే అదే తాతయ్య పక్క రూమ్లో కూర్చొని బనానా తింటున్నాడు అనుకోండి, మీరేం వెనకాల పోవద్దు, జస్ట్ మీరు ఇక్కడ నుంచి క్వశ్చన్ చేస్తే సెల్ఫ్గా తాతయ్య దగ్గరికి వెళ్ళి చూసి వచ్చి మీకు తాతయ్య బనానా తింటున్నాడు అని చెప్పేసి చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ దానికి సెకండ్ దానికి డిఫరెన్స్ ఏంటి అంటే పిల్లోడు కళ్ళ ముందు జరుగుతుంది కాబట్టి పెద్దగా డైవర్ట్ అయ్యే ఛాయిస్ ఉండదు, ఇమ్మీడియట్గా చూసి చెప్పేస్తాడు. సెకండ్ దాంట్లో ఏంటంటే పిల్లోడు అక్కడికి వెళ్ళి గుర్తుపెట్టుకొని చూసి వచ్చి మనకు చెప్పాలి. ఇక్కడ ఏంటంటే వెళ్ళే గ్యాప్లోనే పిల్లోడు ఎక్కువ డైవర్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ డైవర్ట్ అవ్వకుండా వెళ్ళేసి వచ్చి చెప్పడం కోసం ఇవన్నీ మనకు యూజ్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ పిల్లోడు చెప్పేదాన్ని ఏంటంటే రెగ్యులర్ బేసిస్లో మనము ఇంప్లిమెంట్ చేస్తూ పోవాలి. ఇప్పుడు కామన్గా అందరు తింటున్నప్పుడు ఎవరు ఏం తింటున్నారు, అందరు ఏమైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎవరే గేమ్ ఆడుతున్నారు, ఇప్పుడు గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ ఒక ప్లేయింగ్ చేస్తున్నప్పుడు పార్క్లో ఒక్కొక్క చిల్డ్రన్ ఏం చేస్తున్నాడని చెప్పేసి అడగడం, ఇట్లాంటివన్నీ ఏంటంటే జనరల్గా అందరూ మాట్లాడించి జనరల్ కమ్యూనికేషన్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే పిల్లోడికి ఏంటంటే ఈ కమ్యూనికేషన్లో చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది.